రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని శుభవార్తలే అందుతున్నాయని మాజీ మంత్రి భేమిలి టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు. విశాఖ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ 2 లక్షల కోట్లతో శంకుస్థాపన చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం ఆనందంగా ఉందని గంట చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం తాను ఎంతవరకైనా వెళ్తానని, గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ రాజీనామా చేసిన సంగతిని గంట గుర్తు చేశారు. రాజీనామాకు ఈ రోజు సార్థకత చేకూరిందని గంట చెప్పుకొచ్చారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలైతే చంద్రబాబు 7 నెలల్లో అభివృద్ధి బాటలో తీసుకుపోతుందని గంట చెప్పారు. ఇక స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నిధులు కేటాయించిన సందర్భంగా గంట శ్రీనివాసరావు పార్టీ శ్రేణులతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. బాటలో ఉంది కాబట్టి మూసేస్తున్నా అని చెప్పని ఏదో కారణం చెప్పి దీన్ని మూసేయడానికి వీల్లేదని చెప్పని అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి అందరూ దానికోసం కలిసి పోరాటం చేయడం కూడా మనం చూసాం. మరి ఆ నేపథ్యంలోనే నేను కూడా అప్పుడు నేను నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నాను. నార్త్ ఎమ్మెల్యే పదవికి ఆ రోజు నేను రాజీనామా చేశాను. అయితే చాలామంది దాన్ని కొంతమంది విమర్శలు చేశారు, ఏదో ఉత్తుత్తి రాజీనామా అన్నారు. నేను అందుకే ఆ రోజు మీడియా సమక్షంలో ఆ ఫార్మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మెట్ ప్రకారం వాళ్ళకి మొత్తం రాజీనామా లేఖలు మొత్తం కూడా ఇవ్వటం, అంతేకాకుండా ఎలా ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో కనుక్కొని దాని ప్రకారం కూడా చేసి రాజీనామా ఇచ్చి గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి స్వయంగా ఇవ్వటమే కాకుండా ఆయన శ్రీకాకుళంలో ఉంటే ఆయన కూడా కలిసి ఆ రోజు ఆయన రాజీనామాకి అది కూడా ఇవ్వడం. స్టీల్ ప్లాంట్ ను కాపాడటం